ఎందుకక్క ఆ గుడ్డి దేవుణ్ణి నమ్ముతున్నావు? ఈ కమెంట్ నాకు వెంకటేశ్వర స్వామి పూజ వీడియోకి ఇన్‌స్టాగ్రామ్ లో వచ్చింది. మేబీ మీ లైఫ్ లో ఏదన్నా అనుకోని సిచ్యువేషన్స్ జరగడం వల్ల మీకు దేవుడి మీద నమ్మకం పోయిందేమో గానీ, మనం అనుకున్నది అన్నట్టుగా జరిగిపోతే దేవుడు ఉన్నాడని, మన మాట విన్నాడని అనుకోవాలా? లేదంటే దేవుడు ఉన్నాడు, మనం పడే కష్టాలన్నీ చూస్తున్నాడు గానీ, మన మొర ఆలకించట్లేదు కాబట్టి గుడ్డి దేవుడు అనుకోవాలా? తప్పండి. సన్ ఆఫ్ సత్యమూర్తిలో ఒక డైలాగ్ ఉంటది. కరెక్టో కాదో నాకు తెలియదు గానీ, మనం బాగున్నప్పుడు విలువలు మాట్లాడి బాలేనప్పుడు లెక్కలు మాట్లాడకూడదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఇంట్లో ఒక చిన్న పిల్ల ఉందనుకోండి, అది వాళ్ళొచ్చి మనల్ని చాక్లెట్ అడిగితే ఇచ్చాం, మనం తినింది హ్యాపీ. నెక్స్ట్ డే దానికి జ్వరం వచ్చింది, నోరంతా చేదుగా ఉండి ఏం తినట్లా, చాక్లెట్ అడిగింది, ఇస్తామా మనము? ఇస్తామా? ఏ చాక్లెట్ తీపే కదా, తింటే నోరంతా తీయగా అయిపోతుంది కదా, మరి ఎందుకు ఇవ్వము? ఒక తల్లిగా మనం ఒక బిడ్డ గురించి ఇంత ఆలోచిస్తున్నప్పుడు మనందరినీ కాచి కాపాడే తండ్రి ఆయన, ఆయనకి తెలీదా మనకి ఎప్పుడు ఏది ఇవ్వాలో? దేవుడు ఉన్నాడు, మనం చేసే ప్రతి పని చూస్తున్నాడు. ఓం నమో వెంకటేశాయ.